అధ్యక్ష, గౌరవ సభ్యులు బోడే ప్రసాద్ గారు అడిగిన కాలింగ్ ఫర్ అటెన్షన్ అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష, జియో నంబర్ 55 మరియు జియో నంబర్ 30 యొక్క పరిధిని అలాగే వాటిలో ఉన్న వ్యత్యాసాన్ని నేను తెలియజేస్తాను అధ్యక్ష. జియోఎంఎస్ 55 రెవెన్యూ భూముల శాఖ 1 తేదీ 4/2/2022 అధ్యక్ష ఈ కింద విధంగా తెలియజేస్తుంది అధ్యక్ష. 2021లో 35వ చట్టాన్ని పురస్కరించుకుని అధ్యక్ష పైన పేర్కొన్న జీవో జారీ చేయబడింది అధ్యక్ష. 3వ విభాగంలోని ఉప విభాగం 2A మరియు 2Bలను ఈ కింద విధంగా చేర్చడం ద్వారా 1977 ఆంధ్రప్రదేశ్ బదిలీ నిషేధం చట్టం సంక్షిప్తంగా POT చట్టంను సవరించడానికి దీనికి రూపొందించడం జరిగింది అధ్యక్ష. 2021లో 35వ చట్టం అధ్యక్ష 3వ విభాగం యొక్క సవరణ అధ్యక్ష ఉప విభాగం 2A మరియు 2B చేర్చడం జరిగింది అధ్యక్ష. 2A ఏమంటుంది అధ్యక్ష, ఏదేని కేటాయించిన ఇంటి స్థలం లేదా కేటాయించిన ఇంటి స్థలంలో నిర్మించిన ఇంటిని ఏ అసైన్దారుడు బదిలీ చేయకూడదు మరియు కేటాయించిన తేదీ నుండి 10 ఏళ్ల వ్యవధి పూర్తయ్యే వరకు కొనుగోలు బహుమతి లీజు కాకపోతే ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్కు లీజుకు ఇచ్చిన సందర్భంలో తప్ప సముచితమైన భావించిన విధంగా ఉపయోగించడానికి మరియు వ్యవసాయేతర ప్రయోజనంతో సహా తప్ప తనఖా మార్పిడి ద్వారా కానీ లేదా ఇతరత్రా ద్వారా కానీ ఏది కేటాయించిన ఇంటి స్థలంలో నిర్మించిన ఇంటిని ఏ వ్యక్తి కూడా సేకరించకూడదు. 2B ఏమంటుందంటే అధ్యక్ష, ఏదేని కేటాయించిన ఇంటి స్థలం లేదా ఏదేని కేటాయించిన ఇంటి స్థలంలో నిర్మించిన ఇంటిని ఈ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ నాటికి కేటాయింపు పొందిన వ్యక్తిచే ఇప్పటికే ఎలినేట్ చేసినప్పుడు అంటే పరాయీకరణ చేసినప్పుడు మరియు 2A ఉప విభాగం అనుగుణంగా ఉన్నప్పుడు లేదా ఏదేని కేటాయించిన ఇంటి స్థలం లేదా కేటాయించిన ఇంటి స్థలంలో నిర్మించిన ఇల్లు 2A ఉన్న ఉప విభాగాన్ని తగు విధంగా పాటిస్తూ పరాయీకరణం ప్రతిపాదించినప్పుడు నిర్ధారిత కార్యవిధానం ప్రకారం అటువంటి పరాయీకరణ అనుమతి ఇవ్వబడదు. రెండోది అధ్యక్ష, పైన పేర్కొన్న చట్టం తర్వాత ప్రభుత్వం 2020 POT నియమావళిని తగు విధంగా సవరిస్తూ 4/2/2022 తేదీ గల రెవెన్యూ భూముల 1 శాఖ GOMS నంబర్ 55ను జారీ చేయబడింది అధ్యక్ష. తద్వారా అసైన్మెంట్ తేదీ నుండి 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కేటాయింపుదారుల నుండి అసైన్డ్ ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసిన ఫ్రీ హోల్డ్ డాక్యుమెంట్ కలిగి ఉండటానికి దరఖాస్తు చేసుకున్న వారికి ఎలినేట్ వారికి కొనుగోలుదారుగా వీలు కల్పిస్తుంది అధ్యక్ష. ఈ 55 దాంట్లో అధ్యక్ష ఈ యొక్క వీలు కల్పిస్తుంది అధ్యక్ష. తర్వాత అధ్యక్ష 2023లో 35వ చట్టం వచ్చింది అధ్యక్ష, ఫ్రీ హోల్డ్ చట్టం అధ్యక్ష. అంతేకాకుండా ప్రభుత్వం POT చట్టంలోని 2వ మరియు 3వ విభాగంలో సవరణ చేయడం ద్వారా 2023లో నంబర్ 35 చట్టాన్ని చేయడం జరిగింది. సదరు సవరణ చట్టంలో 2వ విభాగాన్ని సవరించడం అయితే మరియు 3వ విభాగాన్ని 2వ ఉప విభాగాన్ని క్రింద విధంగా చేర్చబడడం జరిగింది. 2వ విభాగం సవరణ అధ్యక్ష విభాగంలో 2లో పరాధీనత లేని షరతులో ఉన్నటువంటి అనే పదాల తరువాత ఖండం 1లో వ్యవసాయ ప్రయోజనం కోసం కేటాయించిన భూముల విషయంలో కేటాయింపు తేదీ నుండి 20 సంవత్సరాల వ్యవధిలో మరియు ఇంటి స్థలాల విషయంలో కేటాయింపు తేదీ నుండి 10 సంవత్సరాల వ్యవధిలోపు అనే పదాలను చేర్చాలి అధ్యక్ష. ఈ విభాగం 3వ సవరణ అధ్యక్ష ప్రధాన చట్టపు విభాగం 3లో ఉప విభాగం 2కి బదులుగా కింద ఉప విభాగాన్ని ఉంచాలని చెప్పింది అధ్యక్ష. భూమి లేని ఏ పేద వ్యక్తి లేదా ఆమె చట్టబద్ధమైన వారసుడు వ్యవసాయ ప్రయోజనం కోసం కేటాయించిన ఏ భూమిని బదిలీ చేయకూడదు మరియు ఏ వ్యక్తి కూడా తనఖా మార్పిడి లేదా ఇతరత్ర కేటాయింపు తేదీ నుండి 20 సంవత్సరాల వ్యవధిలోపు కొనుగోలు బహుమతి లీజు ద్వారా ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ లీజుకు ఇచ్చిన సందర్భం తప్ప తగినది విభాగంగా మరియు వ్యవసాయేతర ప్రయోజనాల కోసం ఉపయోగించడం కోసం తప్ప అటువంటి కేటాయింపుని భూమి సేకరించకూడదు. రెండోది అధ్యక్ష, పైన పేర్కొన్న 20 సంవత్సరాల కాలం ముగిసిన తర్వాత అటువంటి అసైన్డ్ భూమిని కేటాయింపు చేయబడిన వ్యక్తి లేదా ఆయన చట్టబద్ధమైన వారసులు ప్రభుత్వానికి తదుపరి సూచన లేకుండా నిర్దిష్టమైన విధానం ప్రకారం ఎలినేషన్ చేసుకోవచ్చు అధ్యక్ష. అటువంటి అసైన్డ్ భూమిని ఆనుకుని ఉన్న ఏదైనా భూమిని ఆ ప్రాంతం యొక్క మాస్టర్ ప్లాన్లో వ్యవసాయం వినియోగార్థం కాకుండా ఇతర ఉపయోగం కోసం కేటాయించినట్లయితే కేటాయింపు పొందిన వ్యక్తి లేదా ఆమె చట్టబద్ధమైనటువంటి వారసులకు
ఆ అసైన్డ్ భూమి కొనుగోలు చేసిన వ్యక్తి పక్కనే ఉన్న వ్యవసాయేతర భూమి యొక్క ప్రస్తుత ప్రాథమిక విలువ చెల్లించాలి. ఈ విధంగా అధ్యక్ష 2023లో 35వ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 2021లోని 35వ చట్టంలోని నిబంధనలు రద్దు చేయబడ్డాయి అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష ఏదైతే 55 నంబర్ GOMS అంటున్నారు అధ్యక్ష, అది నిష్ప్రయోజనంగా అయిపోయింది అధ్యక్ష, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అయిపోయింది అధ్యక్ష. సో అది పరిగణనలో లేదు అధ్యక్ష, వాళ్ళు చెప్పినటువంటి 55 GO అధ్యక్ష. అయితే అధ్యక్ష 29/125 రెవెన్యూ శాఖ అధ్యక్ష GOMS నంబర్ 30 ఇచ్చింది అధ్యక్ష. నివాస యూనిట్ల ద్వారా మరియు అభద్రతా స్థితిలో వాటిలో నివసించడం ద్వారా 1/1/2014 లేదా అంతకుముందు నిరాక్షేప అంటే అన్అబ్జెక్షబుల్ ల్యాండ్స్ అధ్యక్ష, అలాంటి ప్రభుత్వ భూములు అనధికారికంగా ఆక్రమించిన పేద ప్రజలకు నివాస యోగ్యం హక్కులు కల్పించే విధంగా ఈ యొక్క జీవో జారీ చేయడం జరిగింది. ఇది 2 సంవత్సరాలు అంటే ఆ పట్టా జారీ చేసిన తేదీ నుండి 2 సంవత్సరాలు పూర్తయిన మీదట అన్యాక్రాంతం హక్కులను అంటే ఎలిమినేషన్ రైట్స్ని కల్పించడం ద్వారా వారి నివాస యోగ్యత క్రమబద్ధీకరణ చట్టం చేయడానికి ప్రభుత్వం 12/8/2015 తేదీ గల GOMS 296ని జారీ చేసింది. అటు పిమ్మట అధ్యక్ష ప్రజలు మరియు ప్రజాప్రతినిధుల విజ్ఞాపనలు ఆధారంగా ఎప్పటికప్పుడు అది పోస్ట్పోన్ చేస్తూ వచ్చాము అధ్యక్ష. అయితే అధ్యక్ష ప్రభుత్వం గతంలో అధ్యక్ష 6/11/2019 తేదీ గల GOMS నంబర్ 463 ద్వారా ఆక్రమణల కటాఫ్ తేదీని 15/10/2019గా తగు విధంగా నిర్ణయించడం జరిగింది అధ్యక్ష. 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత అంటే ఎలిమినేషన్ చేసుకునే హక్కులు కల్పిస్తూ ఈ యొక్క జీవో ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇంకా అధ్యక్ష 16/2/23 అధ్యక్ష తేదీ గల GOMS 60 ప్రకారం అధ్యక్ష ఈ యొక్క క్రమబద్ధీకరణ నుండి 10 సంవత్సరాలు పూర్తయిన ప్రభుత్వ భూమిని ఎలిమినేట్ చేయొచ్చని చెప్పి మరి ఇచ్చారు అధ్యక్ష. ఇటీవల అధ్యక్ష 29/1/2025 తేదీ గల GOMS 30 ద్వారా అధ్యక్ష స్వాధీనపు కటాఫ్ తేదీని 15/10/2019గా నిర్ణయిస్తూ ప్రభుత్వం క్రమబద్ధీకరణ చేసింది అధ్యక్ష. 2025ను జారీ చేయడం జరిగింది అధ్యక్ష. క్రమబద్ధీకరణ తేదీ నుండి 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఎలిమినేట్ చేసుకునే హక్కులు కల్పించే విధంగా ఈ యొక్క నూతన జీవో వచ్చింది అధ్యక్ష. అయితే అధ్యక్ష లాస్ట్గా అధ్యక్ష ఏదైతే BSO 21లోని నిబంధనల ప్రకారం ఇంటి స్థలం పట్టా కేటాయింపు ఈ క్రింద కారణాల వల్ల అధ్యక్ష క్రమబద్ధీకరణ నుండి పూర్తిగా భిన్నంగా ఉందని తెలియజేయడం అవుతుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష LA చట్టం ప్రకారం ప్రైవేట్ భూములు సేకరించడం ద్వారా నిరాశ్రమైన పేదలకు ఇంటి స్థలాలు పట్టాలు జారీ చేయడం అధ్యక్ష. కొన్ని ప్రభుత్వ భూముల ఇంటి స్థలాలు జారీ చేసినప్పటికీ సేకరించిన భూములతో పోల్చినప్పుడు ఇది చాలా తక్కువగా ఉంటుంది అధ్యక్ష. అందుకని అధ్యక్ష క్రమబద్ధీకరణం అనేది వేరేగా ఉంటుంది అధ్యక్ష. ఈ యొక్క వీరు అడిగినట్టు ఇది ప్రైవేట్ భూముల్ని ఇది చేయడం డిఫరెంట్గా ఉంది అధ్యక్ష. రెండోది అధ్యక్ష అసైన్మెంట్ కింద ఖాళీగా ఉన్న ఇళ్ల స్థలాలను కొన్ని అసైన్మెంట్ షరతులను లోబడి కేటాయించబడడం అవుతుంది అధ్యక్ష. అయితే క్రమబద్ధీకరణ పథకం కింద అధ్యక్ష నిర్మాణాలతో కూడిన నివాస గృహాలు మాత్రమే భద్రపరుస్తారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష క్రమబద్ధీకరణ ప్రకారం కింద అధ్యక్ష నివాసితులు ఇంటి పన్ను, విద్యుత్ బిల్లు, నీటి బిల్లు మొదలైన వాటిని చెల్లించడం ద్వారా నివాస యూనిట్లను ఇప్పటికే ప్రతికూల స్వాధీనం కలిగి ఉన్నారు అధ్యక్ష. అయితే డీ పట్టా జారీ చేసిన తేదీ నాటికి అసైన్మెంట్ కింద కేటాయింపు పొందిన వారికి అలాంటి హక్కులు ఏమీ లేవు అధ్యక్ష. అందుకని అధ్యక్ష ఈ పరిస్థితి దృష్ట్యా అధ్యక్ష వాటి స్వభావం, పరిధి మరియు ఉద్దేశం ఒకదానికొకటి భిన్నంగా ఉన్నాయి కాబట్టి ఇళ్ల స్థలాలు కేటాయింపు మరియు క్రమబద్ధీకరణ పథకం 2025లను విలీనం చేయడం కుదరదు అధ్యక్ష. అలాంటి జరగని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. పైగా ఇప్పటికే వివరించినట్లు అధ్యక్ష 2023లో 35లో చట్టాన్ని పర్యవసానంగా ఇచ్చిన జీవో నంబర్ 55 ఇప్పుడు ప్రస్తుతం ఇన్ఫ్రాస్ట్రక్చర్స్గా ఉంది అధ్యక్ష, నిరుపయోగంగా ఉంది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. ఓకే అండి. అదే రామ్మోహన్ రావు గారు. సార్ థ్యాంక్ యూ సార్. రెవెన్యూ మినిస్టర్ గారిని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం సార్. ఎందుకంటే పట్టణాల్లో ఎక్కువగా అనాది కాలం నుంచి సుమారు 50-60 సంవత్సరాల నుంచి 3 జనరేషన్లైన ఇళ్ళు కట్టుకుని ప్రభుత్వాలు వాళ్ళకి కావలసిన మౌలిక సదుపాయాలను కల్పించి నీరు, కరెంటు, మంచినీళ్ళు, అదేవిధంగా రోడ్లు, మెట్లు ఇవన్నీ కూడా కలిగించిన ఆ ఇంటి మీద ఏ హక్కు లేని విధంగా వాళ్ళు జీవనం చేస్తూ ఉన్నారు. దానిలో ఇప్పుడు 3 జనరేషన్ కూడా పూర్తయిపోయాయి. ఈ సమయంలో మరి రెవెన్యూ మినిస్టర్ గారు దాన్ని మరి చక్కటి విధానంతో 2 సంవత్సరాలకి ఎలిమినేషన్ అంటే కేవలం అమ్ముకోమని కాదు సార్. వాళ్ళకి 2 సంవత్సరాలకు పూర్తి హక్కులు వస్తే బ్యాంకులు ఏదైనా పిల్లల చదువులకో లేకపోతే పెళ్ళిళ్ళకో లేకపోతే పిల్లలకి
వాళ్ళకి భాగస్వామ్యం రాసివ్వటానికో వీటన్నిటికీ అనుకూల విధానంలో తీసుకొచ్చిన దీన్ని మేము పూర్తిగా సమర్థిస్తూ ఇంకా కూడా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి సార్. అక్కడ కూడా 50-100 సంవత్సరాల నుంచి ఉండాలి కూడా ఉన్నారు. బట్ అది ఇరిగేషన్ స్థలాల్లో సుప్రీంకోర్టులో కొన్ని అబ్జెక్షన్లు ఉండటం వల్ల వాటికి ఇవ్వలేకపోతూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా నది ఉందండి. మాకు బ్రహ్మాండమైన రిటైనింగ్ వాల్ నారా చంద్రబాబు నాయుడు గారు నిర్మించడం జరిగింది. ఆ ప్రాంతం తర్వాత అంతా కూడా దాంట్లో వేలాది మంది, సుమారు 50,000 మంది, 50,000 కుటుంబాలు నివాసాలు ఉంటాను. అందరూ బిల్లు పెట్టి వాటిని క్రమబద్ధీకరణ చేసే దానిలో కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి అలాంటివి కూడా క్రమబద్ధీకరణ, ఎందుకంటే అక్కడ అన్ని సదుపాయాలు కల్పించాం సార్. రోడ్లు వేశారు, మంచినీళ్ళు వేస్తున్నారు, కరెంట్ ఉంది, అన్నీ ఉన్న సందర్భంలో అవి కూడా క్రమబద్ధీకరణ చేస్తే వాళ్ళందరూ కూడా ఒక భద్రత, భరోసా వస్తుంది. ఈ విషయంలో రెవెన్యూ మినిస్టర్ గారు దాన్ని కూడా పరీక్ష చేసి కేంద్ర ప్రభుత్వ సహకారంతో దాన్ని కూడా ఇవ్వాలని చెప్పి మా కృష్ణా నది ప్రాంతంలో కానివ్వండి, లేకపోతే ఇంకా ఈ కొండ ప్రాంతంలో కానివ్వండి, వీటన్నిటిని కూడా కొన్ని వేల మంది, సుమారు 70-80 కుటుంబాలకు మనం రక్షణ కల్పించగలుగుతాం. దీన్ని ఆలోచన చేయమని దీన్ని సవరణ తీసుకొచ్చినందుకు మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వాన్ని నేను అభినందిస్తూ సెలవు తీసుకున్నాను సార్. గౌరవనీయులు బొండా ఉమాశ్వర గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ కాలింగ్ అటెన్షన్ రూల్ నెంబర్ 74లో ఒక అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అధ్యక్ష. ఇది రాష్ట్రం మొత్తం కూడా ఉంది ఈ సమస్య. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయినాక మొట్టమొదట పేదవాళ్ళకి నివాస ప్రాంతాల్లో హక్కులు కల్పించాలని చెప్పి 2015లో జీవో ఇచ్చారు అధ్యక్ష, 296. దాని తర్వాత ఎంక్రోచ్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళకి 118 వచ్చింది అధ్యక్ష, 388 వచ్చింది, 135 వచ్చింది, 60 వచ్చింది, 225, 30, 95 ఇట్లాగా ఎంక్రోచ్మెంట్స్లో అనేక జీవోలు వచ్చింది అధ్యక్ష. కానీ చరిత్రలో మొట్టమొదటిసారి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ భూములను ఎవరైతే పేదవాళ్ళు నివసిస్తున్నటువంటి గతంలో 100 గజాల్లో ఇచ్చారు అధ్యక్ష, దాన్ని 150 గజాలు పెంచుతూ దాన్ని కూడా కన్వెన్స్ డీడ్ వాళ్ళకి హక్కులు కల్పిస్తూ, అంటే లైఫ్ టైంలో ఈ డి పట్టాలు, ఎన్టీఆర్ పట్టాలు, ఇందిరాగాంధీ పట్టాలు ఇవన్నీ కూడా పట్టాలు అయితే ఉన్నాయి, కానీ వాళ్ళకి ట్రాన్స్ఫరబుల్ రైట్స్ లేవు అధ్యక్ష. ఫ్రీ హోల్డ్ అంటున్నారు, 10 సంవత్సరాల తర్వాత ఫ్రీ హోల్డ్ అంటున్నారు. కానీ ఎక్కడా కూడా ఆ ఫ్రీ హోల్డ్ అనేది వాళ్ళకి ఆరోగ్యం బాగోకో, అమ్మాయి పెళ్లి చేసుకోవడానికో, లేదంటే అబ్బాయి చదువులకు నిమిత్తం విదేశాలకు వెళ్ళడానికి అమ్ముకోవడానికో, లేదంటే వాళ్ళ అబ్బాయి పేరు మీద ట్రాన్స్ఫర్ చేయడానికో రైట్స్ అయితే మాత్రం రావట్లేదు అధ్యక్ష. ఈ భూముల మీద రెవెన్యూ శాఖ, CCLA ఈ రెండు ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి కనుక జీవో ఇచ్చుంటే కనుక ఇవాళ పేదలకి న్యాయం జరిగేది అధ్యక్ష, ఈ జీవో నెంబర్ 30 ప్రకారం. ఎందుకంటే ఇప్పుడే గౌరవ మంత్రి గారు చదివారు అధ్యక్ష, మా గద్దె రామ్మోహన్ గారు కూడా చాలా విషయాలు చెప్పారు అధ్యక్ష. మరి ఇంతమందికి ఈ ఇష్యూ న్యాయం జరగాల్సినటువంటి దీంట్లో ఈ జీవో నెంబర్ 30 వల్ల 10 నుంచి 20% మందికే న్యాయం జరుగుతుంది అధ్యక్ష. రాష్ట్రం మొత్తం కూడా స్టడీ చేస్తే ఈ జీవోలో మీ కాన్స్టిట్యున్సీలో కూడా ఇష్యూస్ ఉంటాయి అధ్యక్ష. ఈ జీవో నెంబర్లో ఓన్లీ ఎంక్రోచ్మెంట్స్కే, ఆ ఎంక్రోచ్మెంట్స్ ఎవరైతే 2019 అక్టోబర్ వరకు ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్కే ఈ జీవో ఎలిజిబుల్ అధ్యక్ష. మరి అసైన్మెంట్స్ ల్యాండ్స్ అని చెప్పి గతంలో ఇచ్చినటువంటి జీవోలు 281 ఇచ్చారు అధ్యక్ష, అలాగే 208 ఇచ్చారు అధ్యక్ష, 203 జీవో నెంబర్ 82, జీవో నెంబర్ 314, అలాగే జీవో నెంబర్ 55 గురించి ఇప్పుడు చెప్పారు అధ్యక్ష. సరే, దాన్ని నిలుపుదల చేశారు, అది ఓకే అధ్యక్ష, దాని గురించి మేమేమి ఇబ్బంది పడతలేదు అధ్యక్ష. మేము అడిగేది ఏంటంటే పేదవాడు ఏ విధంగా అయినా పేదవాడు అధ్యక్ష. 150 గజాలు సపోజు ఒక ఊర్లో 150 గజాలు ఎంక్రోచ్మెంట్లో కొంతమంది ఉంటే వాళ్ళకు ఉచితంగా కన్వెన్స్ డీడ్ వస్తుంది అధ్యక్ష. అంటే భవిష్యత్తులో 2 సంవత్సరాల తర్వాత వాళ్ళకి అమ్ముకునే రైట్ వస్తుంది అధ్యక్ష. మిగతా ఎవరైతే అసైన్మెంట్ ల్యాండ్స్లో ఉన్నారో
ఆ ఊర్లో వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే స్టాంప్ డ్యూటీ కట్టాల్సి ఉంది అధ్యక్ష. ఇప్పుడు మాకు విజయవాడలో విపరీతంగా ల్యాండ్స్ వాల్యూ రిజిస్ట్రేషన్ వాల్యూ పెరిగినాయి అధ్యక్ష. అంటే 150 గజాలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే 30,000 రూపాయలు గజం ఉంది అధ్యక్ష. 45 లక్షల వాల్యూ అవుతుంది అధ్యక్ష. ఈ 7% రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలంటే పక్క పేట ఒకటికమో ఉచితంగా రిజిస్ట్రేషన్ అవుతుంది అధ్యక్ష. యువతల వాళ్ళకేమో 4 లక్షల రూపాయలు, మళ్ళీ మిగతా ఛార్జీలు కలిపి 4.5 లక్షల రూపాయలు వీళ్ళకి అవుతుంది అధ్యక్ష. ఇదే న్యాయం అధ్యక్ష. మేము రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్ళాం, సిసోడియా గారి దృష్టికి తీసుకెళ్ళాం, మన సిసిఎల్ఏ దృష్టికి తీసుకెళ్ళాం, మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. మేమేం అడుగుతున్నామంటే మొత్తం రాష్ట్రంలో 150 గజాలు లోపున్నటువంటి ప్రతి పేదవాడికి ఈ డివిజన్ ఏంటి అధ్యక్ష, అసైన్మెంట్ ల్యాండ్స్ ఏంటి, ఎంక్రోచ్మెంట్స్ ఏంటి అధ్యక్ష. పేదవాడి ఒకటైనా పేదవాడే, ఎంక్రోచ్మెంట్లో ఉన్న పేదవాడే, అసైన్మెంట్ ల్యాండ్స్లో ఉన్న పేదవాడే. దీంట్లో అధ్యక్ష ఇది అసలు ప్రారంభమైంది 1971 BSO యాక్ట్ ద్వారా అయితే, బోర్డ్ ఆఫ్ రెవెన్యూ స్టాండింగ్ ఆర్డర్స్ అధ్యక్ష. అసలు దాన్ని ఎందుకు పెట్టారు అధ్యక్ష? ఆ రోజు బోర్డ్ ఆఫ్ రెవెన్యూ స్టాండింగ్ ఆర్డర్స్ అనేది ఖాళీగా ఉన్న స్థలాల్లో పట్టాలిచ్చి అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తే ఆ ప్రాంతంలో మున్సిపాలిటీకి కానీ కార్పొరేషన్కి కానీ పంచాయతీకి కానీ ఆదాయం వస్తుంది అని చెప్పి ఆ రోజు 1971లో ఇది BSO 21 అనే యాక్ట్ తీసుకొచ్చి ఆ రోజు మొట్టమొదటిగా పెట్టారు అధ్యక్ష. దాన్ని ఫస్ట్ జీవో ఇచ్చింది 1977 అధ్యక్ష. 1977లో జీవోలు ఇచ్చి ఈ జీవో ద్వారా గజానికి రూపాయి కట్టండి, గజానికి 10 రూపాయలు కట్టండి అని రకరకాల జీవోలు ఇచ్చారు అధ్యక్ష. ఇందాక నేను చదివాను మీకు. జీవో నెంబర్ 281 1978లో ఇచ్చారు అధ్యక్ష. జీవో నెంబర్ 208 2007లో ఇచ్చారు అధ్యక్ష. ఇప్పుడు ఈ జీవో నెంబర్ కొత్తగా ఇచ్చిన 30 జీవోలో ఇవన్నీ రావట్లేదు అధ్యక్ష. ఇవన్నీ కూడా ఎలిజిబిలిటీ రావట్లేదు అధ్యక్ష. ఇప్పుడైతే 48 సంవత్సరాల కిందట 48 సంవత్సరాల కిందట రూపాయి పెట్టో 10 రూపాయలు పెట్టో కొనుక్కున్నదే వాళ్ళు డబ్బు కట్టి ఆ BOI యాక్ట్ ప్రకారం, BSO యాక్ట్ ప్రకారం ఎవరైతే గవర్నమెంట్ ఆథరైజ్డ్గా అక్కడ పెట్టిందో వాళ్ళకి ఈ జీవో నెంబర్ 30 ద్వారా వాళ్ళకి రిజిస్ట్రేషన్ సదుపాయం రావట్లేదు అధ్యక్ష. ఇదేమన్యాయం అధ్యక్ష. ఇప్పుడు నేను నా నియోజకవర్గంలో 20% మంది కూడా దీంట్లో 30లో ఎలిజిబిలిటీ లేదు అధ్యక్ష. 80% మంది రాష్ట్రం మొత్తం కూడా అసైన్మెంట్ ల్యాండ్స్లోనే ఉన్నారు అధ్యక్ష. మరి అసైన్మెంట్స్ ల్యాండ్స్లో ఉన్న వాళ్ళకి ఎక్కడ రిజిస్ట్రేషన్, ఫ్రీ రిజిస్ట్రేషను వాళ్ళకి 4.5 లక్షలు పడుతుంది, వీళ్ళకేమో ఫ్రీగా పడుతుంది అధ్యక్ష. ఇది యాక్చువల్గా ప్రభుత్వ ఉద్దేశం కాదు అధ్యక్ష. ప్రభుత్వం ఏం చెప్పింది, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, 150 గజాల లోపు ఉన్న వాళ్ళని ఉచితంగా ఇవ్వమంటే ఈ మెలికలు పెట్టి ఈ డిఫరెంట్ యాంగిల్స్లో దీన్ని తీసుకెళ్ళి మొత్తాన్ని కూడా ఈ జీవోని కంపు చేసి మొత్తానికి ప్రజలకు ఇచ్చారు అధ్యక్ష. ఈ జీవో వల్ల ఎక్కువ మందికి లబ్ధి చేకూరట్లేదు అధ్యక్ష. నేను ఒక ల్యాండ్లో అధ్యక్ష, ఒక దేవినేని గాంధీపురం అని నా నియోజకవర్గంలో ఒక ల్యాండ్, ఒక ప్రదేశం ఉంది అధ్యక్ష. దాంట్లో 400-500 కుటుంబాలు నివసిస్తున్నాయి అధ్యక్ష. దాంట్లో ఎప్పుడో పూర్వం 50-70 సంవత్సరాల కింద చెరువు ఉండేది అధ్యక్ష. ఏదో ఒక చిన్న చెరువు, ఆ చెరువు లేదు ఇప్పుడు. మొత్తం ఇళ్ళు అన్నీ వచ్చేసినాయి, కన్స్ట్రక్షన్ వచ్చేసింది, వాళ్ళకి ఇల్లు కట్టుకున్నారు, ట్యాక్సులు కడుతున్నారు అన్నీ. అది దాన్ని క్లాసిఫికేషన్ చేంజ్ చేయమని చెప్పి CCLAకి అప్లికేషన్ పెడితే, అలాగే తుంగం రాముల వీధని సేమ్ అదే పరిస్థితుల్లో పెడితే కలెక్టర్ గారు సర్వే చేసి మొత్తం ఎంత ఉంది అసలు అక్కడ ఫ్యాక్ట్స్ ఏంటని అన్ని రిపోర్ట్స్ పంపిస్తే ఎలా రికమెండ్ చేస్తారని CCL కమిషనర్ గారు కలెక్టర్ గారిని అడిగారు అధ్యక్ష, మీరు ఎట్లా రికమెండ్ చేస్తారని. ఆఖరికి దాన్ని బట్టి రికమెండ్ చేసినటువంటి ఒక అసిస్టెంట్ సెక్రటరీని ఇక్కడే ఉన్నారు అధ్యక్ష, CCLA కమిషనర్ గారు ట్రాన్స్ఫర్ చేశారు అధ్యక్ష. ఇదే విచిత్రం అధ్యక్ష. 2019 నుంచి 24 వరకు 1000 ఎకరాలు ఇదే CCL డిపార్ట్మెంటు
రెవెన్యూ డిపార్ట్మెంటు కట్టబెట్టేసింది. హయగ్రీవ భూములు కానీ దస్పల్లా భూములు కానీ రాష్ట్రంలో వేల ఎకరాలు దోచుకున్నారు. ఇష్టం వచ్చినట్టు ఇదే అధికారులు చేసినటువంటి పని అధ్యక్ష. ఆ రోజున అధికారులు 22A నుంచి తీసేయటమో లేదంటే అనుమతులు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. పేదవాడికి 150 గజాలు రిజిస్ట్రేషన్ చేయండి అని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే దానికి 100 మెలికలు పెట్టి తప్పుడు విధాలకు పెట్టి పనికిరానటువంటి జీవో ఒకటి ఇచ్చారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష నేను చూపిస్తాను అధ్యక్ష, ఎందుకు చెప్తున్నానో కూడా దీన్ని ఆ విధంగా ఎందుకు వచ్చిందో. అనేక 1971 నుంచి నా దగ్గర జీవోలు ఉన్నాయి, పట్టాలు ఇచ్చినటువంటివి ఉన్నాయి అధ్యక్ష. ఆ పట్టాల్లో అమ్మగారు ఇవన్నీ దీనికి పరిష్కార మార్గం ఏం చేయాలి చెప్పండి. మీరు చెప్పింది కరెక్టే, మీరు చెప్పింది కరెక్ట్ అని కాదంటలే, నేను కూడా సాటిస్ఫై లేవు ఆ జీవో మీద. కాకపోతే దాని పరిష్కారం ఏంటి చెప్తాను, చేస్తే బాగుంటుంది. ఒక నిమిషం అధ్యక్ష. ఇదిగో అధ్యక్ష 1978లో గిరిపురంలో ఇచ్చారు అధ్యక్ష ఇది ఈ పట్టా. దీంట్లో వాళ్ళు 1970 అంటే 47 సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ లేదు అధ్యక్ష. వాళ్ళకి ఉట్టి పట్టా చేతిలో ఉంది. ఫ్రీ హోల్డ్ రైట్స్ అని చెప్పి మంత్రి గారు అంటున్నారు, అధికారులు అంటున్నారు. ఏం ఫ్రీ హోల్డ్ అధ్యక్ష? వీళ్ళు చనిపోయారు అధ్యక్ష. ఈ పట్టా హోల్డర్ చనిపోయాడు, వాళ్ళ భార్యో పిల్లలో ఎవరో ఉంటారు, వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఈ పట్టా. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తే వాళ్ళు ఇంకోళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, పిల్లలకు గిఫ్ట్ ఇచ్చుకుంటారు. ఈ జీవో నెంబర్ 30లో మేము కోరేది కూడా అదే అధ్యక్ష. మీరన్న పాయింటే మేము కోరుతున్నాం. మేమేమంటున్నామంటే ఈ అసైన్మెంట్ ల్యాండ్స్, ఎంక్రోచ్మెంట్ ల్యాండ్స్ ఈ రెండు ఇదేమి మనం అమెరికా వాళ్ళు పరిష్కరించరు అధ్యక్ష, మన హౌసే పరిష్కరిస్తుంది. హౌసే పరిష్కరించినప్పుడు ఇదే అధికారులు, ఇదే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఇదే CCLA కమిషనర్ గారు వీళ్ళు అనుకుంటే పరిష్కారం వస్తుంది. అసలు పేదవాళ్ళకి ప్రజలకి ఏది కావాలి, ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందని చేయకుండా వాళ్ళ పాటికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవోలు ఇచ్చేసి మీరు తాంబూలం ఇచ్చాం తన్నుకు చావండి అన్నట్టుగా. ఇప్పుడు మా దగ్గరికి రోజు వేల మంది వస్తున్నారు అధ్యక్ష. మా ఇల్లు రిజిస్ట్రేషన్ చేపిస్తానని అన్నారు, జీవో నెంబర్ 30 వచ్చిందన్నారు, ఏంటండి అది. అలాగా నేతాజీ నగర్ అధ్యక్ష జీవో నెంబర్ ఈ 1981లో ఇచ్చారు అధ్యక్ష. దీనికి ఇంతవరకు రిజిస్ట్రేషన్ లేదు అధ్యక్ష. ఇలాగా న్యూగిరిపురం 1989లో ఇచ్చారు అధ్యక్ష. అరుణోదయ నగరం 1991లో ఇచ్చారు అధ్యక్ష. ఇదంతా వీళ్ళు అధికారులు ఇచ్చినాయి అప్పుడు ఆ రోజు గవర్నమెంట్లో 91లో ఇచ్చారు అధ్యక్ష. మరి ఇంతమందికి పట్టాలు ఇచ్చి 80% మంది దగ్గర పట్టాలు ఉంటే మన 296లో విశాఖపట్నంలో 60,000 పట్టాల దాకా ఆ రోజు మన ఈస్ట్ ఎమ్మెల్యే రామకృష్ణ గారు, అలాగే పల్లా శ్రీను గారు, గణబాబు గారు వీళ్ళందరూ అడిగితే ఆ రోజు వాళ్ళకి ఇచ్చారు. అంటే లక్షల సంఖ్యలో ఈ సమస్య ఉంది అధ్యక్ష. రేపొద్దున ప్రజలందరూ ఎమ్మెల్యేల ఆఫీస్ దగ్గరికి వచ్చి అందరూ కూడా గందరగోళం చేస్తారు అధ్యక్ష. మేము అడిగేది ఏంటంటే మంత్రి గారిని వెంటనే జరిగిన పొరపాటుని సవరించి ఆ జీవో నెంబర్ 30లో లాంటిదే ఇంకొక జీవో కూడా అసైన్మెంట్ ల్యాండ్స్ కూడా ఇచ్చి ఈ 150 గజాల లోపు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆలోచన చేశారో ఆ ఆలోచన పరంగా మీ ఇష్టం వచ్చినట్టు మెలికలు పెట్టి ఇవ్వకుండా ఆ మెలికలు తీసేసి ఫెయిర్గా సింపుల్గా ప్రజలకి మేలు జరిగేటట్టు. మీరు 1971 నుంచి ఇబ్బంది పడుతున్నారు, 78 నుంచి మీరు జీవోలు ఇస్తున్నారు. ఈ పనులు చేయకుండా, ఎందుకంటే రెవెన్యూ అంటేనే మెలికలు అధ్యక్ష. CCLA డిపార్ట్మెంట్కి వెళ్ళాలంటేనే వణికిపోతున్నారు అధ్యక్ష. ఎమ్మెల్యేలు కలెక్టర్ గారు రాసిన రికమెండేషన్కి కమిషనర్ గారు వాళ్ళ అసిస్టెంట్ కమిషనర్ రికమెండ్ చేశాడని చెప్పి ట్రాన్స్ఫర్ చేశారు అధ్యక్ష. నేను వచ్చినాక ఏం పనులు అధ్యక్ష అయ్యి. కాబట్టి తమరి ద్వారా మంత్రి గారిని కోరేది ఏంటంటే అసైన్మెంట్ ల్యాండ్స్ కూడా దీన్ని తీసుకోండి, అవసరమైతే చట్ట సవరణ చేయండి, ప్రజలకి మేలు చేయండి. ఈ POT యాక్ట్లు లేదంటే ఈ BSO యాక్ట్లు ఏదో ఒకటి చెప్పి అడ్డు చెప్పకుండా మెలికలు పెట్టకుండా 150 గజాల వరకు చేయండి చాలు. మీరు ఎలాగో 1000 ఎకరాలు గత గవర్నమెంట్లు ఇచ్చారు సరే, అవన్నీ హయగ్రీవ మీద ఎంక్వైరీ జరుగుతుంది, దస్పల్లా మీద జరుగుతుంది, అది వేరే విషయం. అది ఎలాగో చంద్రబాబు నాయుడు గారు పట్టుకుంటున్నారు, వాటి మీద ఎంక్వైరీ జరుగుతుంది. మేము అనేది 150 గజాల లోపు అది ఒక్కటి మాత్రం ఫెయిర్గా చేయండి. ఫెయిర్గా చేసి దానికి కూడా 30 జీవో లాగే ఫ్రీ రిజిస్ట్రేషను. ఎందుకంటే వాళ్ళకి అసైన్మెంట్ ల్యాండ్ వాళ్ళకి 4.5 లక్షల రూపాయలు అంటే ఎక్కడ పెట్టుకుంటారు అధ్యక్ష? 1978లో ఇచ్చిన పట్టాలకి
ఇవాళ కూడా రిజిస్ట్రేషన్ లేకపోవడం ఏంటి అధ్యక్ష? ఇది చాలా అన్యాయం అధ్యక్ష. దయచేసి ఆ 296 మన గవర్నమెంట్ 2015లో ఇచ్చినటువంటి జీవోలకి ఎన్నిటిని కూడా కలిపి ఒక జీవో తీసుకొచ్చి దానికి చట్ట సవరణ అవసరమైతే చట్ట సవరణ చేసినా సరే అది చేయమని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. 296 జీవో కానీ 388 కానీ 279 గాజువాక భూముల విషయంలో కానీ 2018 డిసెంబర్కి అయిపోయినాయి సార్ పట్టాలు. ఆ జీవో ప్రకారం ఎలిజిబుల్ రైట్స్ 2 ఏళ్ళకి వస్తాయి, యాజమాన్యం హక్కు వచ్చుద్ది అన్నారు సార్. 2018లో ఒకసారి 38 మన ప్రభుత్వం వెళ్ళిన తర్వాత కూడా గత ప్రభుత్వం 2019లో అప్పుడు మన రెవెన్యూ సెక్రటరీ మన్మోహన్ సింగ్ గారు కలెక్టర్లకు మెమోలు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మళ్ళీ మొన్న జనవరి 28వ తారీఖున చంద్రబాబు నాయుడు గారి దగ్గర మీటింగ్ జరిగినప్పుడు కూడా దీని గురించి శాసనసభ్యులందరం కూడా మాట్లాడటం జరిగింది అధ్యక్ష. కానీ ఇప్పటి వరకు ఆ 296 జీవో మీద కానీ మన గాజువాక భూములు 279 మీద కానీ ఇప్పటికి కూడా యాజమాన్య హక్కు కల్పించారా లేదా? మీరు ఆ కన్వేయన్స్ డీడ్ చేయడానికి ఈ 100 గజాల లోపు 296 జీవోలో ఉచితంగా పట్టాలు ఇవ్వడం జరిగింది పేదలకి. కన్వేయన్స్ డీడ్ చేయడానికి ఈ పేదవారు డబ్బులు చెల్లించాలా లేదా? అంతేకాకుండా మొన్న ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టినా సరే ఈ సంవత్సరం జనవరి 28న గత ప్రభుత్వంలో ఈఎల్సీ ల్యాండ్స్ మీద జీవో నెంబర్ 84 వచ్చింది సార్. అది యాజమాన్య హక్కు 10 సంవత్సరాలు అన్నారు. అది ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం, 2 సంవత్సరాలు చేయాలన్నారు. ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటి వరకు ఆ జీవో 2 సంవత్సరాలకు మార్చి ఇప్పటి వరకు రాలేదు సార్. జనవరి 28న మీటింగ్ జరిగింది అమరావతిలో బ్లాక్ 1లో. ఇప్పటి వరకు 2 సంవత్సరాలకు మార్చి ఆ జీవో రాలేదు సార్. నేను కోరేది ఒకటే, 100 గజాలు మన పేదవారికి ఉచితంగా ఇచ్చాం, 2018తో అయిపోయింది. కన్వేయన్స్ డీడ్ ఇవ్వాలా? ఇవ్వలేదు. కలెక్టర్లకు ఆదేశాలు రాలేదు. వాళ్ళకు ఉచితంగా కన్వేయన్స్ డీడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఉచితంగా చేస్తామా చేయమా? యుఎల్సీది చట్టం మార్చి తెస్తారా లేదా? ఓకే. అంతేకాకుండా మనం సార్ హయగ్రీవ భూముల్ని వృద్ధుల పేరిట దోపిడీ జరిగింది. దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నందుకు రెవెన్యూ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ రామానాయుడు స్టూడియో అప్పుడు 2003లో ఎకరం 5 లక్షల కాడికి 34.43 ఎకరాలు స్టూడియో నిర్మాణం సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ఇచ్చారు సార్. గత ప్రభుత్వంలో మల్టీపర్పస్ జోన్ మీకు తెలుసు, విశాఖపట్నంలో మాస్టర్ ప్లాన్ ఎన్ని భోగవతాలు జరిగినాయో. రెవెన్యూ వారి బిఎస్ఓ 24 ప్రకారం వీళ్ళు 15 ఎకరాలు 17 సెంట్లు లేఅవుట్ వేసి అమ్ముకోవటం కోసం లేఅవుట్ వేసారు అధ్యక్ష. బిఎస్ఓ 24 నామ్స్ ప్రకారం రెవెన్యూ వారి రూల్ ప్రకారం దేనికైతే ఇచ్చారో దానికే వాడాలి. దానికి విరుద్ధంగా ఈ లేఅవుట్ వేయటానికి అమలు ప్రయత్నం చేశారు. నేను సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. స్టూడియో పర్పస్గా నాకు తెలిసి ఇప్పటి వరకు 30 సంవత్సరాల్లో ఆ స్టూడియో వాడలేదు అధ్యక్ష. బర్త్డే పార్టీలకి ఫంక్షన్లకు వాడారు తప్పితే. కాబట్టి వెంటనే ప్రభుత్వం రామానాయుడు స్టూడియో భూమిని వెనక్కి తీసుకోవాలని మీ ద్వారా నేను రెవెన్యూ మంత్రి గారిని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. వెంకట్రావు గారు. అధ్యక్ష, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి వచ్చే రెవెన్యూ మీద కూడా ఇంకా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఏపీ స్టాంప్ చట్టం 2000 కోట్లు ఎలా అయితే లాభం ఉంటుందని చెప్పినా అది అధికారులకి మంత్రి గారికి పంపించాను అధ్యక్ష. మొన్న టైం సరిపోక మాట్లాడేది అధ్యక్ష. ఈ రిజిస్ట్రేషన్ స్టాంప్ యాక్ట్లో ఆస్తి ఎవరైనా కొనుక్కోవాలంటే 7.5% కట్టి రిజిస్ట్రేషన్ చేపిస్తుంటారు అధ్యక్ష, మీరైనా నేనైనా ఎవరైనా. కానీ తిరిగి ఒక 100 మంది ఆస్తి అమ్మితే అదే ఆస్తిని మళ్ళీ ప్రాబిలిటీ 1% కూడా ఉంది అధ్యక్ష, అదే ఆస్తిని అదే వ్యక్తి కొనుగోలు తిరిగి కొనడానికి. కానీ 23/11/2006న గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఆ రోజున ప్రభుత్వం ఒకళ్ళెవరో కేసుకి సుప్రీంకోర్టుకి వెళ్తే ఆ కేసులో స్టాంప్ డ్యూటీ కలెక్ట్ చేయొద్దని ఇస్తే గెజిట్ నోటిఫికేషన్ ఆ రోజు ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. దాన్ని ఇవ్వడం కూడా దౌర్భాగ్యం 18 ఏళ్ళ 19 ఏళ్ళ తర్వాత కంటిన్యూ చేస్తున్నారు అధ్యక్ష. ఈ రివోకేషన్ ఆఫ్ సేల్ డీడ్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ క్యాన్సిలేషన్ డీడ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ రీసేల్ డీడ్స్ అని ఆ రోజు గెజిట్ ఇచ్చారు అధ్యక్ష. దీన్ని ప్రభుత్వం రద్దు చేసి ఇప్పుడు ప్రస్తుతం విజయవాడ నగరం గురించి చెప్తాను అధ్యక్ష. గన్నవరం విజయవాడలో ఈ రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసే వాటిల్లో సగం పైన
ప్రైవేట్ ఫైనాన్సర్లు సమాజం అధ్యక్ష గ్లోబలైజేషన్ వచ్చినాక దాని స్థితిని గతిని ప్రతి 5-10 సంవత్సరాలకు మార్చుకున్నది అధ్యక్ష. ఫస్ట్లో మాట మీద అప్పించారు అధ్యక్ష, తర్వాత కొంతకాలం ప్రామిసరీ నోట్లు, తర్వాత చెక్కులు, ఇప్పుడు ఆఖరికి ఏమైందంటే సేల్ లీడ్ చేస్తే తప్ప అప్పించే పరిస్థితి లేదు అధ్యక్ష. ఈ మీరు విజయవాడ నగరంలో కానీ గన్నవరంలో కానీ రిజిస్టర్ ఆఫీసులో మంత్రి గారు తీసుకుంటే డేటా క్యాన్సిలేషన్ అయినట్టు అన్ని ఫైనాన్సర్ కోసం తాకట్టు పెట్టినాయి. కొంతమంది ఏం చేస్తున్నారంటే అధ్యక్ష, ఈ ఫైనాన్స్ తీరుద్దామన్నా కూడా ఆ లబ్ధిదారుడిది క్యాన్సిల్ చేయట్లేదు అధ్యక్ష. ఎందుకంటే విక్రయ దస్తావేజ్ రాసేస్తున్నాడు కాబట్టి ఆస్తి కూడా వాళ్ళకి వెనక ఉన్న పరిస్థితి అధ్యక్ష ఈ ప్రైవేట్ ఫైనాన్సర్లు. అలాగే అధ్యక్ష, దీనికి ప్రత్యామ్నాయ చట్టం తేయటము లేకపోతే అంతా మార్టిగేజ్ చేతగా ఉపయోగించుకుంటున్నారు కాబట్టి మార్టిగేజ్ చేసే పరిస్థితికి 4% 5% ప్రత్యేక చట్టం తీసుకొస్తే కొన్ని అప్పు తీసుకునే రైతు కానీ ఎవరైనా అప్పు తీసుకునే స్థలాలు తాకట్టు పెట్టేవాళ్ళు కానీ ప్రాపర్గా యాక్ట్ ప్రకారం వెళ్తే వాళ్ళ ఆస్తి వాళ్ళకి దక్కే అవకాశం ఉంది అధ్యక్ష. దీన్ని పరిశీలించాల్సిందిగా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. నాయుడు గారు. అధ్యక్ష, ఈ జీవో ఏదైతే 296 కానీ 388 కానీ గత ప్రభుత్వం మన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఇప్పుడు ఏదైతే చెప్పారో 60,000 పట్టాలు విశాఖపట్నంలోనే మీరు కూడా మంత్రిగా ఉన్నారు. వాటికి 2 ఏళ్లలోనే పేదవాడికి ఇచ్చినటువంటి పట్టాని వాళ్ళకి పూర్తి హక్కులు సంక్రమించేటువంటిగా నిర్ణయం తీసుకొని ఇచ్చినటువంటి మొట్టమొదటి పట్టా అధ్యక్ష. ఇంతకుముందు అసైన్డ్ ల్యాండ్స్ ఉండొచ్చు, డీఫామ్ పట్టాస్ ఉండొచ్చు, కానీ ట్రాన్స్ఫరబుల్ రైట్స్తో ఇచ్చినటువంటి మొట్టమొదటి పట్టా ఆ రోజు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 296 కానీ 388 కానీ. దానికి సంబంధించి ఆ 2 ఏళ్ల తర్వాత కాలపరిమితి తర్వాత రిజిస్ట్రేషన్ సౌకర్యం కలగకపోవటం గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయటం వల్ల దాన్ని మరలా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ప్రత్యేకమైనటువంటి సమావేశాలు, గౌరవ మంత్రివర్యులకి ధన్యవాదాలు చెప్పాలి అధ్యక్ష. ఒక ప్రత్యేకమైన సమావేశం విశాఖపట్నంలో పెట్టారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఒక ఉన్నతాధికారులతో 2వ సమావేశం జరిగింది. ఆ 2 సమావేశాలతో ఈ జీవో నెంబర్ 30 దాని పరిష్కారం చూపుతూ వచ్చినటువంటి జీవో అధ్యక్ష. చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి రెవెన్యూ పరంగా, రెవెన్యూ సదస్సుల్లో వచ్చే అంశాలు కానీ ఏవైనా సరే. నేను కూడా మీరు ఈ సభ జరుగుతున్నప్పుడే రెవెన్యూకి సంబంధించిన అనేక అంశాలు అనేక ప్రశ్నల రూపంలో వస్తున్నాయి కాబట్టి సభ్యులతో మీరు ఒక ప్రత్యేక సమావేశం పెడితే బాగుంటుంది అన్నప్పుడు మీరు పెడతామని అన్నారు. పెడితే డెఫినెట్గా ఇలాంటి పరిష్కారాలు వస్తాయి. ఎందుకంటే ఈ జీవో 29 వెలగపూడి గారు చెప్పినట్టు 28నే ముఖ్యమంత్రి గారి సమావేశం అయితే నెక్స్ట్ డేనే 29నే ఈ జీవోని ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కానీ ఇప్పుడు మళ్ళీ 2 నెలలు గడిచిన ఈ కన్వేయన్స్ డీడ్ విషయంలో చిన్న అంటే ఆ డౌట్స్ వస్తున్నాయి. క్లారిఫికేషన్స్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ లేకపోవడం వల్ల ఎంత ఫీజు, ఎందుకంటే 100 గజాలు గణబాబు గారు జీవోలో క్లారిటీ లేదంటారా? లేదు అధ్యక్ష, నేను చెప్తున్నాను. కన్వేయన్స్ డీడ్ ఇచ్చి రిజిస్ట్రేషన్ సౌకర్యం కావాలని జీవో ఇచ్చారు. జీవో కరెక్ట్గానే ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్కి ఏదైతే 100 గజాల్లోపు గతంలో ఇచ్చాం ఎంత ఫీ స్ట్రక్చర్ కట్టాలి, కన్వేయన్స్ డీడ్ అల్లి మళ్ళీ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే ఇది ఉచితంగా అన్నాం కాబట్టి ఉచితమా కాదా అనేటువంటిది జిల్లా అధికారులకు ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అడ్మినిస్ట్రేషన్ నుంచి ఉంది. ఇలాంటి ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు ఒక క్లారిఫికేషన్ చేయడానికి ఏదైనా ప్రత్యేక సమావేశం పెడితే బాగుంటుంది అనేటువంటిది ఒకటి అధ్యక్ష. రెండోది అధ్యక్ష, ప్రధానంగా ఇప్పుడు గద్దె రామ్మోహన్ రావు గారు ఒక ప్రశ్న లేకపోతే ఆల్మోస్ట్ అన్ని నగరాల్లో ఉండేట సమస్య అధ్యక్ష. 30 ఏళ్ళు అయింది, 40 ఏళ్ళు అయింది, 50 ఏళ్ళు అయిపోయింది. గతంలో ఉండేటువంటి ఆ క్లాసిఫికేషన్ సంబంధించి చెరువులు ఉండొచ్చు, వాగులు ఉండొచ్చు, అక్కడ అంతా బిల్టప్ అయిపోద్ది అధ్యక్ష. ఇరిగేషన్ వాళ్ళు ఇక్కడ వ్యవసాయం లేదు, ఆయకట్టు లేదు, చెరువు గర్భం లేదు, బిల్టప్ అయినటువంటి వాతావరణంలో ఉన్నటువంటి కాలనీలకు కూడా మనము అబ్జెక్షనబుల్ ల్యాండ్ అని మన పట్టాలు ఇవ్వలేకపోతున్నది. ఇది ప్రతి ఊరిలో ఉంటుంది. విశాఖపట్నంలో అయితే ఎయిర్పోర్ట్ ముందే కాకానినారు అధ్యక్ష, మా నియోజకవర్గంలో కేఆర్ఎం కాలనీ అధ్యక్ష, ఎప్పటి నుంచో ఉన్నటువంటి పెతారదిబ్బ అధ్యక్ష, గంభీరం అధ్యక్ష. ఇలాంటివి ఇప్పుడు ఈరోజు విజయవాడలో కూడా ఉండొచ్చు అధ్యక్ష. వీటికి సంబంధించి ఇప్పుడు ఏపీ వాటర్ యాక్ట్ కానీ లేకపోతే సుప్రీంకోర్టు కానీ మీరు చెప్తున్నవన్నీ ఏం చెప్తున్నాయి అధ్యక్ష? చెట్లు తీసేస్తే మరలా చెట్లు నాటాలి, చెరువులు క్లోజ్ అయితే, ఎందుకంటే ఇప్పుడు పారిశ్రామికీకరణ జరుగుతుంది అధ్యక్ష, ఇండస్ట్రీ జరుగుతుంది, అందులో చెరువులు ఉన్నాయి, వాళ్ళు ఆల్టర్నేట్గా క్రియేట్ చేస్తున్నారు పాండ్స్ని. అదేవిధంగా విశాఖపట్నం నగరానికి సంబంధించి అయితే కేబీఆర్ మనకి స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరిగిన టైంలో ఆల్మోస్ట్ 2000 ఎకరాల్లో ఒక రిజర్వాయర్ నిర్మించారు అధ్యక్ష. ఆల్టర్నేట్ మనం రిజర్వాయర్ని క్రియేట్ చేసుకోగలం. కెనాల్స్ వచ్చినాయి.
కాబట్టి అర్బన్ ఏరియాస్లో ఆల్టర్నేట్గా ఏదైతే వాల్టా యాక్ట్ చెప్తుందో ఆ రకంగా మనకు ఉండేటువంటి ఆల్టర్నేట్ చెరువులు క్రియేట్ చేసుకోకపోయినా ఈ శాశ్వతంగా ఈ చెరువుల్లో కానీ ఆ చెరువు గర్భంలో గత క్లాసిఫికేషన్ పరంగా ఇబ్బందులుండి మనం పట్టాలు ఇవ్వలేని వాటికి కూడా ఒక పరిష్కారం చూపుతూ ఏదైనా నిర్ణయం తీసుకోవాలని చెప్పి సభ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను. బోండా ఉమామహేశ్వరరావు గారు, అలాగే వెలగపూడి రామకృష్ణ గారు, గణబాబు గారు, వెంకట్రావు గారు అందరూ కూడా, అంటే హ్యాండ్సమ్ గద్దె రామ్మోహన్ రావు గారు కూడా చాలా విషయాలు చెప్పారు సార్. నేను ఎందుకంటే అధ్యక్ష, భూమి అనేది ఒక ఎమోషను, ఒక అటాచ్మెంటు, భవిష్యత్తు గురించి ఆలోచన పెట్టే ఒక ఇది సార్. తల్లి మన భూమాత అంటాం, భూతల్లి అంటాం, అట్లనే ఇళ్ల పట్టాలు కూడా సార్ అధ్యక్ష అందరికీ కూడా ఒక హక్కుగా భావిస్తారు. అది వాళ్ళు సొంతంగా ఉంటే బాగుంటుంది చెప్పే ఆలోచనతోనే పేద ప్రజలు చాలా దాని మీద ఆశ పెట్టుకుంటారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, ముందుగా గౌరవ బోండా ఉమాగా చెప్పినట్టయితే గతంలో వాళ్ళు ఇచ్చారుగా మనం ఇచ్చేద్దాం అన్న టైప్లో అయితే మనం కూడా చాలా ఇబ్బందులు పడతాం అధ్యక్ష. ఆ చెప్పిన తీరు కరెక్ట్గా లేదు అధ్యక్ష. కానీ అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎల్లప్పుడు కూడా పేదల పక్షాన ఉంటారు. ఎప్పుడు కూడా పేదలకి అన్ని హక్కులు ఉండాలి, ఉండటానికి ఇల్లు ఉండాలి, తినడానికి తిండి ఉండాలి. మన సిద్ధాంతం కూడా, పార్టీ సిద్ధాంతం కూడా అధ్యక్ష, తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట ఉండాలని చెప్పే లక్ష్యంతోనే పుట్టినటువంటి పార్టీ అధ్యక్ష తెలుగుదేశం పార్టీ. ప్రతి పేదవాడికి ఉండాలని చెప్పేసి ఏదైతే సమస్యలు గత జీవోల్లో కుదరట్లేదో ఆ జీవోలన్నీ కూడా మార్చి పేదలకు మంచి జరిగే విధంగా కొత్త జీవోలు తీసుకురావాలి, ప్రతి పేదవాడికి కూడా నివాస యోగ్యత ఇల్లు కల్పించాలి లక్ష్యంతో ఎన్నో మీటింగులు రెవెన్యూ డిపార్ట్మెంట్తో పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఏదైతే 150 గజ అంటే వారు చెప్పింది బేసిక్గా కాలింగ్ అటెన్షన్ పిలిచిన అధ్యక్ష 55 జీవో కోసం అధ్యక్ష, 30కి విలీనం గురించి అధ్యక్ష. అదే 55 అనేది సపరేట్ ఇది అధ్యక్ష. అది ఒక గతంలో వారు అడిగినటువంటి వాటన్ని కూడా రెగ్యులైజ్ చేసుకునేది, ఎలిమినేట్ చేసుకునే అవకాశానికి ఒక అవకాశం ఇచ్చారు అధ్యక్ష 55 జీవోలో. కానీ అప్పుడు వాళ్ళు ఉపయోగించుకోవాలి, ఎందుకంటే ప్రభుత్వాలు మారుతూ వచ్చాయి. ఎప్పటి నుంచో కూడా గత 40-50 సంవత్సరాల్లో కూడా ఇలాంటి జీవోలు చాలా వచ్చినాయి. ఎప్పటికప్పుడు సమయం మార్పిస్తూ ఉన్నాం. అలాగే ఎప్పటికప్పుడు కూడా వాటి యొక్క ఏదైతే లోపల ఉన్నటువంటి వివరణలు కానీ వారి సవరణలు కానీ మారుస్తూ వచ్చారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఏదైతే బండ్ రెగ్యులేషన్ చెప్పారో సోదరులు, అది ఆల్రెడీ బండ్ రెగ్యులేషన్ అనేది అంటే మామూలుగా మాకు తెలుసు అధ్యక్ష, చెరువు పూర్వక అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ అన్ని కూడా ఏది కూడా రిజిస్టర్ చేయకూడదు సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. అది రెవెన్యూ పరిధిలో కానీ CCLA పరిధిలో లేదు. అలాగే ఏదైతే కెనాల్ బండ్ చెప్పారో అది స్టేట్ టెక్నికల్ టీం కూడా పంపించడం జరిగింది అధ్యక్ష. గౌరవ బోండా ఉమాగా చెప్పినటువంటి కెనాల్ ఎంక్రోచ్మెంట్ ఇది, ఎందుకంటే అది డైరెక్ట్గా డిపార్ట్మెంట్ చేసేది కాదు అధ్యక్ష. అలాగే ఏదో CCLA గారు ట్రాన్స్ఫర్ చేశారు, అవన్నీ కూడా అధ్యక్ష ఒక ప్రణాళికబద్ధంగా వారి కోరిక మీద ట్రాన్స్ఫర్ అవుతారు తప్ప ఇది వారికి ఏదో ఫేవర్ చేయబోయారని కాదు. ఏదైతే పేదవాడికి మంచి చేయాలో చాలా పారదర్శకంగా, చాలా న్యాయపరంగా వాడికి మంచి చేయాలని లక్ష్యంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎల్లప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటారు అధ్యక్ష. అందుకనే 150 గజాల వరకు ఉచితంగా ఇచ్చే విధంగా జీవో 30 వచ్చింది అధ్యక్ష. కన్వీనియన్స్ డీడ్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అధ్యక్ష. APL BPL ఇద్దరు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చే విధంగా ఇస్తున్నాం అధ్యక్ష. 150 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి APL వారికి మాత్రం కొద్దిగా రిజిస్ట్రేషన్ తీసుకుంటున్నాం. పేదలకు 50% తగ్గింపు అధ్యక్ష. అలా మనం ఇచ్చి కూడా జరిగింది. అలాగే పెద్దలు చెప్పినట్టుగా అధ్యక్ష, బాగా డబ్బున్న వాళ్ళకి, బలవంతులు ఉన్న వాళ్ళకి ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని ఫ్రీగా చేయమంటే మాత్రం తప్పకుండా ఎట్టి బస్సులో కూడా ఏ ప్రభుత్వం కూడా దాన్ని ప్రజలు కూడా ఒప్పుకోరు అధ్యక్ష. ఎందుకంటే పేదవాడికి ఇవ్వాలన్న లక్ష్యంతోనే మేము పనిచేస్తాను తప్ప ఎవరు పడితే వాళ్ళు చేయాలని చెప్పేసి లేదు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఏదైతే పెద్దలు అడిగారు ముఖ్యంగా విశాఖపట్నం అధ్యక్ష, అధ్యక్ష ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము జోనల్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు విశాఖపట్నంలో గౌరవ ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా ఇబ్బందితో చెప్పారు. ఎందుకంటే 2015లో ఇచ్చినటువంటి డీమ్ టు బి అంటే డెల్ట్ యాజ్ కన్వెన్స్ డీడ్ అని చెప్పి రాసున్నది కూడా కన్వెన్స్ డీడ్ అవ్వలేదు అని చెప్పేసి చాలా బాధపడ్డారు అధ్యక్ష. అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం అధ్యక్ష. ఇది డిసెంబర్ 3వ వారంలో పెట్టినటువంటి మీటింగ్ అధ్యక్ష. దాని తర్వాత మేము ఎన్నో జీవో కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు అది కలెక్టరేట్లో ఉంది అధ్యక్ష. తప్పకుండా ఏదైతే కరెక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకుని ఈ 21వ తేదీన జేసీల మీటింగ్కి పెట్టారు అధ్యక్ష. ఇవి వీళ్ళని త్వరగా తప్పకుండా అది కూడా పరిష్కరిస్తాం అధ్యక్ష. ఏదైతే వెంకటరావు గారు చెప్పారో దాన్ని కూడా మేము తప్పకుండా క్షేత్రస్థాయిలో ఏదైతే చూసి దాన్ని కూడా పరిష్కరిస్తాం అధ్యక్ష. నేను చెప్పేది ఒకటే అధ్యక్ష, తప్పకుండా మీ దృష్టికి ఏమన్నా, ఎందుకంటే గణబాబు గారు ఐడియా ఇచ్చారు అధ్యక్ష, మాకు ఇక్కడ ఎమ్మెల్యే అందరూ మీటింగ్ పెట్టాలి. ఎందుకంటే GOM వేసాం అధ్యక్ష. ఈ రాష్ట్రంలో గత పరిపాలనలో గత ముఖ్యమంత్రి యొక్క అనువాయులందరూ కూడా ఎలా అయితే అన్యాక్రాంతం చేశారో వాటిపైన అధ్యయనం చేయడం కోసం ఈ రాబోయే రోజుల్లో పేదలకి ఎలా మనం మంచి పరిష్కార మార్గం చూపిస్తూ వారికి మంచి జీవన పరిమాణం ఇవ్వగలమో అని చెప్పేసి ఒక GOM వేసాం అధ్యక్ష. దాంట్లో నేను చైర్మన్గా ఉంటూ ఫైనాన్స్ మినిస్టర్ గారు, మన
మన ఎంఏయుడి మినిస్టర్ గారు, ఎండోమెంట్స్ మినిస్టర్ గారు, ఫరూక్ గారు, అలా ఇండస్ట్రీస్ మంత్రి గారు 5 కూడా సభ్యులుగా ఉన్నాం అధ్యక్ష. ఈ రోజు సాయంత్రం 3ంటికి ఆ మీటింగ్ పెట్టుకున్నాం అధ్యక్ష, ఫస్ట్ మీటింగ్. దాని తర్వాత ఎమ్మెల్యేస్తో మీటింగ్ పెట్టుకోవడం కాబట్టి మనకి రేపు అయిపోతుంది కాబట్టి కుదరట్లేదు. కాబట్టి త్వరలో ప్రతి జోన్లో కూడా ఇవి పెట్టుకుంటూ ఉంటాం. ఈ GOMలో కూడా తప్పకుండా ఏదైతే ఈ సభ్యులు చెప్పారో ఈ సవరణ గురించి కూడా మేము మాట్లాడతాం. ఎందుకంటే నేను చెప్పినట్టుగా గతంలో ఒక అవకాశం ఇచ్చింది, ఎప్పటికప్పుడు అవకాశం ఇస్తూ ఉంటుంది, ఏ ప్రభుత్వం ఇస్తుంది. 55 ఒక అవకాశం ఇచ్చింది, అప్పుడు వాళ్ళు ఉపయోగించుకోలేదు. ఎప్పటికప్పుడు మాకు ఇంకా బాగుంటుంది నాకు ఆశ ఉంటుంది. అప్పటికి ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా ఇచ్చేది. తప్పకుండా వారు చెప్పినవి కూడా వాళ్ళు ఎక్సెప్ట్ అబ్జెక్షనబుల్ ల్యాండ్స్, ఎనీ అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్ మీ దృష్టిలో ఉన్నా కూడా తప్పకుండా మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా ఎలాగైతే వైజాగ్లో ఉన్నటువంటి సమస్యలు, అసైన్మెంట్ భూమి అనేది పేదలకి వివిధ రకాలుగా ఉపయోగించుకోవడం కోసం ఇచ్చేటువంటి భూమి అది. దాన్ని ఆ రకంగా ఉపయోగించుకోకుండా వివిధ కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి దాని మీద అదే తప్పకుండా GOM ఉంది, దాన్ని తప్పకుండా పరిశీలిస్తాం, దాంట్లో కూడా మాట్లాడుతాం. ఎక్కడైతే మనం చేయగలమో తప్పకుండా పేదలకు న్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. హాయ్ అండి, నేను మీ వెంకీ మంకీ. డూ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ.